వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. గాంధీ ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్లు DRDOకు అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వంగపహాడ్లో గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో. ఈటల రాజేందర్కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్. నారాయణపేట జిల్లా మన్నాపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు. ప్రారంభించిన స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీటీసీ. రంగారెడ్డి జిల్లా అమన్గల్లో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. ప్రారంభించిన జాతీయ బీసీ కమిషన్ సభ్యులు. మంత్రి ఈటల రాజేందర్పై భూ కబ్జా ఆరోపణలు ఖండించిన ముదిరాజ్ నాయకులు. డీటెయిల్స్ చూస్తే కోవిడ్ రోగుల కోసం గాంధీ ఆసుపత్రికి DRDO నుంచి 100 ఆక్సిజన్ సిలిండర్లు అందజేసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి DRDO మిసైల్ డీజీ MSR ప్రసాద్, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు హాజరయ్యారు. కిషన్ రెడ్డి తమకు ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే రెస్పాండ్ అవుతున్నారని, DRDO నుంచి వచ్చిన సిలిండర్లతో మరి కొంతమందిని కాపాడుకోగలుగుతున్నామని రాజారావు తెలిపారు. కిషన్ రెడ్డి చొరవ వల్లనే అన్ని రకాలుగా గాంధీ ఆసుపత్రికి సేవలు అందుతున్నాయని అన్నారు. 650 ICU పడగలతో దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రిగా సేవలు అందిస్తుందని, 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి రోగులు వస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల కష్టసుఖాల్లో కేంద్రం తోడు ఎప్పుడు ఉంటుందని కిషన్ రెడ్డి అన్నారు. గాంధీ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఉండకూడదని CS తో మాట్లాడానని కేంద్ర మంత్రి తెలిపారు. తెలంగాణ మన గాంధీ హాస్పిటల్కి వస్తుంది. సో ఈ సిలిండర్స్ అనేవి మనకి ఆక్సిజన్ సిలిండర్స్, మనకిక్కడ ప్లాంట్ ఉంది, ఆక్సిజన్ ప్లాంట్, ఆక్సిజన్ లైన్స్ ఉన్నాయి. కానీ ఈ సిలిండర్స్ని మనము పేషెంట్స్ని షిఫ్ట్ చేయడం కోసం వాడుతున్నాము. సో ఈ సిలిండర్స్ అన్నిటినీ కూడా మేము ఈ పేద పేషెంట్ల కోసం, వాళ్ళ ప్రాణాలను రక్షించడం కోసం, ఇక్కడ వచ్చిన ప్రతి ప్రాణాన్ని రక్షించడం కోసం గాంధీ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా డే అండ్ నైట్ కంటి మీద కునుకు లేకుండా ప్రయత్నిస్తున్నాము. సో అందులో భాగంగానే ఈ ఆక్సిజన్ సిలిండర్స్ ఇవ్వటం అనేది చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాంధీ హాస్పిటల్ ఐ థ్యాంక్ యూ. అండ్ మన ఆనరబుల్ మినిస్టర్ గారు ఎప్పుడు ఏ చిన్నదన్నా కూడా మా దగ్గరకు వచ్చి మాకు మోరల్ సపోర్ట్ ఇచ్చి ఈ రకమైన సేవ చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విల్ డూ అవర్ బెస్ట్. అందరికీ నమస్కారం. DRDLలో నైట్రోజన్ సిలిండర్స్ మిసైల్ టెస్టింగ్కి వాడుతూ ఉంటాం. ఈ కోవిడ్ సందర్భంగా ఈ నైట్రోజన్ సిలిండర్స్ని మెడికల్ ఆక్సిజన్ సిలిండర్స్గా కన్వర్ట్ చేయించి, సర్టిఫై చేయించి హాస్పిటల్స్కి అవసరం ఉన్న లొకేషన్స్లో డిస్ట్రిబ్యూట్ చేయాలని మా చైర్మన్ సతీష్ రెడ్డి గారి కోరిక. ఈరోజు ఆనరబుల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు 100 సిలిండర్స్ గాంధీ హాస్పిటల్కి ఇవ్వాలని చెప్పారు. ఇప్పటికి 50 సిలిండర్ రెడీగా ఉంటే ఈరోజు తీసుకొచ్చాం. షార్ట్లీ ఇంకొక 50 సిలిండర్స్ కన్వర్ట్ చేసి అది కూడా పంపిద్దాం. థ్యాంక్ యూ. మిత్రులందరికీ నమస్కారం. మన గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు రాజారావు గారు, అదేవిధంగా DRDO డైరెక్టర్ జనరల్ మిజైల్స్ MSR ప్రసాద్ గారు, మన
గాంధీ హాస్పిటల్ సంబంధించినటువంటి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, మన యొక్క గాంధీ హాస్పిటల్లో మన తెలంగాణ, ఆంధ్రకే సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ జనరల్గా పేషెంట్స్ వస్తుంటారు. కరోనా సందర్భంగా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా సీరియస్ అయిన తర్వాత ఇక ఎక్కడ కూడా డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకోలేని పరిస్థితుల్లో పేద ప్రజలందరూ కూడా చివరకు వచ్చేది గాంధీ హాస్పిటల్కు ట్రీట్మెంట్ కోసమే. కాబట్టి గాంధీ హాస్పిటల్లో ఎంత ఫెసిలిటీస్ ఏర్పాటు చేసినా తక్కువనే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు దేశంలో ఐసీయూ సంబంధించినటువంటి అతిపెద్ద హాస్పిటల్ ఈరోజు 650 బెడ్స్, ఐసీయూ బెడ్స్ ఉన్నటువంటి హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ మన గాంధీ హాస్పిటల్. కాబట్టి దీనికి రెగ్యులర్గా గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందడం లేదనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా రెగ్యులర్గా నేను కూడా పదే పదే రావడము, డాక్టర్లను, పేషెంట్లను కలవడము, సిబ్బందిని కలవడం అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇటీవల డిఫెన్స్ మినిస్టర్ వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్లో ఈటెల రాజేందర్కు మద్దతుగా తెలుపుతూ గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈటెల రాజేందర్ను మంత్రి పదవి నుంచి తొలగించడం దొరల పాలనకు నిదర్శనమని, సామాజిక వర్గానికి చెందిన ప్రజలందరినీ కించపరిచే విధంగా సీఎం కేసీఆర్ చర్యలు ఉన్నాయని తెలిపారు. కేసీఆర్కు రాజేందర్ లాంటి సామాజిక వర్గానికి చెందిన వారు ఎదగడం ఇష్టం లేదని, మచ్చలేని మనిషి ఈటెల రాజేందర్పై నింద మోపడం హేయమైన చర్య అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎంతోమంది భూ కబ్జాలు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోకుండా కేవలం బీసీ వర్గానికి చెందిన ఈటెలపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మళ్లీ మంత్రి పదవిలోకి తీసుకోవాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఐక్యంగా ఉండి మా ఈటలన్నాడు ఆ ఊరూరా ధర్నాలు చేసి ఆయన గెలిపించుకున్నాం. మాకు ఒక ముదిరాజులకు ఒక మంత్రి పదవి వస్తే ఈ దొరల పాలన మన ముదిరాజులను, మన బీసీలను ఎదగకుండా తీసి మంది మాటలు పట్టుకొని ఒక ముదిరాజులను అనగదొక్కాలనే కుట్రతోనే ఇది జరిగింది. కాబట్టి మా ముదిరాజులకు అన్యాయం జరగద్దని మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. అట్టే దొరల పాలనకు కూడా వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. మాకు మా ముదిరాజు ముద్దుబిడ్డ బండ ప్రకాష్ గారు తొందరగా స్పందించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఆయన గురించి కూడా మేము సొంతంగా మా విజయవంతంగా మా ముదిరాజులతోని ఇంకా వేరే లీడర్లు కూడా చాలా మంది కబ్జా చేసిండ్రు. వాళ్ళ మీద ఏ వారి మీద చర్య లేదు. మరి ఎందుకు మా ముదిరాజు అనగదొక్కాలనే ఇది కుట్ర అని, కావాలని మా ముదిరాజు అనగదొక్కాలని కుట్ర కాబట్టి ఇది మా నిరసన తెలియజేస్తున్నాం. వరంగల్ జిల్లా అర్బన్ రంగపాడు గ్రామం ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు నిరసన కార్యక్రమం జరుగుతుంది. అయితే ముదిరాజు బిడ్డ ఉద్యమకారుడు 20 ఏళ్ళ ఉద్యమ చరిత్రలో ఇంతవరకు ఒక మాట లేదు. ఆర్థిక మంత్రి ఉన్న మంత్రివర్యులు మళ్ళీ ఇప్పుడు ఆరోగ్య శాఖ. ఈనాడు ఆనాడు ఏం లేదు మచ్చ. ఈనాడు ఒక ముద్దు బిడ్డ, సామాజిక వర్గం ముద్దు బిడ్డ, ఆయనకు మచ్చలేని మాట కొడుకుకు ముఖ్యమంత్రి పదవికి పోటీకి వస్తానని అదే 6 నెలల కింద ఇదే చర్చ జరుగుతుంది. అందరూ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ రకంగా మచ్చలేని బిడ్డకు నువ్వు మచ్చ చేసినా, కుట్టు చేసినా మా కన్యలతోని తెలుసుకుంటాము. ఉత్తమ మరకాజీ అదేం లేదు. దేవాలయంలో జసదమ్మం లేని గుడి లెక్కనే చేసుకుంటాను కేసీఆర్. అది ఆ రకంగా నువ్వు చేసుకున్నాడు నీకు మంచిది కాదు. నువ్వే అది చేసుకుంటాను తప్ప అది ఏం లేదు. నువ్వు దొరికేది లేదు. 2 నెలలు నువ్వు ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు కాగానే
అర్ధరాత్రి ఈ రకంగా కుట్ర చేసినాము. తర్వాత ఈ 2 నెలలు ఉన్నది కదా నీకు ఎలక్షన్, అప్పుడు వరకు నీకు తెలుస్తుంది. అందుకని మేము ముదిరాజు ఐక్యత తారించుకొని నిరసన కార్యక్రమం చేసుకుంటాం. ఐక్యంగా ఉండి మా ఇళ్ళను నారాయణపేట జిల్లా మద్దూరు మండలం మన్నాపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు ఎవరు కూడా వరి ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్లలోనే విక్రయించాలని రైతులకు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీ రఘుపతి రెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, సంజీవ్, పిఎస్సిఎస్ అధ్యక్షులు బి జగదీశ్వర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ఐకేపీ సిబ్బంది సంపన్న, సందప్ప, మాణిక్యప్ప తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ప్రారంభించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు యాదేశ్ మాట్లాడుతూ సమాజ సేవ చేయడంలో బీజేవైఎం ఎప్పుడు ముందుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన రంగారెడ్డి జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు కండే సాయిని అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు లక్ష్మణ్, విక్రమ్ రెడ్డి, కృష్ణ, వరికుప్పల శ్రీను, రాజు గౌడ్, స్థానిక బీజేపీ, ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల నుంచి ప్రపంచ దేశాన్ని వణికిస్తున్నటువంటి కరోనా మహమ్మారిని తరిమికొట్టనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా మన ప్రియత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యువశక్తి యువమోర్చా అని పిలుపునిచ్చి ఈరోజు నా రక్తం నా దేశం అనే నినాదంతో ముందుకు దూసుకెళ్తుంది. అందులోనే భాగంగా రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపాలిటీ పరిధిలోని ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరిలో అనేక మంది యువకులు ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. వారికి దయచేసి ఈరోజు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణంలో మరి యువత అందరూ కూడా ఈరోజు ఈ యొక్క రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరోనా మహమ్మారి, మరి ఆ యొక్క కరోనా మహమ్మారిన బారిన పడ్డటువంటి అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోవడం జరుగుతుంది. మరి ఈరోజు ప్రైవేట్ హాస్పిటళ్ళకు వెళ్ళినట్టయితే అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. మరి ఈ యొక్క రక్తాన్ని పట్టి పీడిస్తున్న సందర్భంగా మరి రక్తం లేక చేతులెత్తేసినటువంటి పరిస్థితి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు వీరబోయిన రమేష్ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్పై భూ కబ్జా ఆరోపణలను ఖండిస్తూ ముదిరాజ్ సంఘం సభ్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కొంతమంది రాజకీయంగా ఎదుగుదల ఓర్వలేకనే తనపై బురద జల్లి ప్రయత్నానికి ఒడిగట్టి ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఆయన నిజంగానే భూ కబ్జా చేస్తే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాతనే మంత్రి పదవి తీసివేయవలసి ఉండేదని కానీ నిర్ధారణ కాకముందే మంత్రి పదవి నుంచి తొలగించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు రమేష్, లక్ష్మణ్, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత 2 రోజుల నుంచి మన ఈటల రాజేందర్ ముదిరాజు ముద్దుబిడ్డ మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు వారిపైన భూ కబ్జా వివాదంలో కబ్జా చేసిందని ఆరోపణలు చేసి కొంతమంది మా అన్నగారు రాజకీయంలో ఎదుగుతున్నారనే ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని తనపై బురద జల్లే ప్రయత్నానికి ఒడిగట్టి ఇట్టి విషయంలో మా గంభీరావుపేట ముదిరాజు
మండల అధ్యక్షునిగా వీరవేణ రమేష్ మరియు మండల సభ్యులు అందరూ మన అమీరావుపేట మండల ప్రతి గ్రామము తరపు నుంచి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. కావున మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విన్నపం చేయడం ఏమనగా, మన ఈటల రాజేందర్ అన్న గారు నిజంగా వారు కబ్జా చేసినట్టయితే మీరు నిజాయితీగా సర్వే చేసి తన తప్పు చేసిందని నిర్ధారణ అయిన తర్వాతనే తన మంత్రి పదవిని తీసేయనుండే. కానీ అది నిర్ధారణ కాకముందే మంత్రి పదవి తీసుకొని దగ్గర పెట్టుకున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దయచేసి కేసీఆర్ గారికి విన్నపం చేయడం ఏంటంటే, నాగార్జున సాగర్ ఎన్నికల గెలుపు సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. జానారెడ్డి గారి మీద దాదాపు 20,000 పైన మెజార్టీతో గెలుపొందడం జరిగింది. మరి బీజేపీ పార్టీకి డిపాజిట్ కూడా ఆ నియోజకవర్గంలో డిపాజిట్ కూడా రాలేదు. ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో, మరి ప్రతిపక్ష పార్టీలైనటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ పార్టీల వారు ఎంత వ్యతిరేక ప్రచారం చేసినప్పటికీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించడం జరిగింది. మరి కేసీఆర్ గారు ఏదైతే చేసినటువంటి కార్యక్రమాలే మరి అక్కడ విజయం మనకు టీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. మరి ఏదైతే గతంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ, అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ, రేపు రాబోయే కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా రేపు కూడా టీఆర్ఎస్ పార్టీ కైవసం అనేది చేసుకోవడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. బీజేపీ పార్టీ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు, టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు, మరి ఆ చేసినటువంటి కార్యక్రమాలు చూసి ఇక్కడ ఉన్న ప్రజలు అనేది మరి టీఆర్ఎస్ పార్టీకి అవకాశం అనేది కలిగించడం జరిగింది. ఇది దుబ్బాక కానీ మరి జిహెచ్ఎంసీలో వాళ్ళు చేసినటువంటి వ్యతిరేక ప్రచారం ద్వారా మనకు కొంత నిరాశ లేనప్పటికీ తర్వాత మరి దానికి తగ్గట్టు టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు మరి చేసినటువంటి కార్యక్రమాల ద్వారానే ఈ విజయం అనేది సాధ్యమైంది. రాబో రోజులు ఇక్కడ జరిగే జడ్పీటీసీ రూరల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడం జరుగుతుంది. కాబట్టి ఈ విజయాన్ని అందించినటువంటి నాగార్జున సాగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. భగత్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రంజాన్ తోఫాలను గోల్నాక టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఖాదర్ షరీఫ్ ఆధ్వర్యంలో గోల్నాక మసీదు వద్ద రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య, శ్రీనివాస్ గౌడ్ హాజరై 300 రంజాన్ తోఫాలను ముస్లిం సోదరులకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలతో పాటు ఇవ్వడం చాలా గొప్ప విషయమని అన్నారు. शांतिनगर में चीफ मिनिस्टर साहब के रमज़ान ईद के मौके पर यहाँ पर शांतिनगर में वादू शरीफ मदनी के जानिब से रमज़ान गिफ्ट तमाम मुसलमानों को गवर्नमेंट ऑफ तेलंगाना की जानिब से दिया गया। उसके हमारे अब्दुल अजीज़ एमएलए कालर वेंकटेश साहब की जेर निगरानी में यहाँ पे करीब 300 मुसलमान को रमज़ान का गिफ्ट दिया गया। मैं चीफ मिनिस्टर अब्दुल अजीज़ का तहे दिल से शुक्रिया अदा करता हूँ और उसके साथ साथ एक अदबन दरख्वास्त करता हूँ चीफ मिनिस्टर साहब से, जैसा कि रमज़ान गिफ्ट दिया जा रहा है उसी तरह हर
बीमार जो कोविड के हैं ऑक्सीजन का भी उसी तरीके से इंतज़ाम किया जाए और आईसीयू के बेड्स वगैरह जिसको नहीं मिल रहे वो चीज़ के ऊपर भी ज़्यादा तवज्जो दिया जाए। मैं हर दिल से चीफ मिनिस्टर साहब को धन्यवाद करता हूँ इस मौके पर और गवर्नमेंट ऑफ तेलंगाना का मैं शुक्रिया अदा करता हूँ। शांतिनगर में चीफ मिनिस्टर साहब శ్రీకాకుళం జిల్లా కొండగూడెంలో విషాదం చోటు చేసుకుంది. 14 ఏళ్ల దుర్గాప్రసాద్ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. పాల కేంద్రానికి వెళ్లి పాలు ఇచ్చేందుకు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లాలో వైరస్ విశ్వరూపం దాలుస్తోంది. నానాటికి మరణాల సంఖ్య పెంచుతోంది. సర్వజనాసుపత్రిలోనే 22 మంది మృత్యువాత పడ్డారు. అధికారులు వైద్యుల నిర్లక్ష్యంతోనే మరణాలు జరుగుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. రోగులకు ఆశించిన స్థాయిలో ఆక్సిజన్ అందలేదని పేర్కొన్నారు. దీనికి లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ వద్ద ప్రెజర్ రెగ్యులేటర్ మరమ్మతులకు గురికావడమే కారణమని తెలుస్తోంది. ఆక్సిజన్ సరఫరా చేసే కంపెనీ ఆసుపత్రి అధికారుల మధ్య సమన్వయం కొరవడింది. ఆక్సిజన్ సరఫరాను పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉన్నా ఫలితం లేదన్న విమర్శలు వస్తున్నాయి. స్థానిక ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 7 మృతి చెందినట్లు తహసీల్దార్ ఖదీజిన్ ఖుఫ్రా తెలిపారు. కనుక్కున్నారు ఆక్సిజన్ సమస్య ఏమిటంటే వాళ్ళు పవర్ పోతే ఆక్సిజన్ రాస్తారన్నారు. కానీ అది అవాస్తవం. నిన్న గన కలెక్టర్ గారు సార్ ట్రైనింగ్ కలెక్టర్ సార్ వాళ్ళ మీద కరెక్ట్ చర్యలు తీసుకొని ఉండింటే ఈరోజు 15 మంది వ్యక్తులు చనిపోయేటువంటి వాళ్ళే కాదు. సో వాళ్ళ మీద సరైన చర్యలు జరగలేదు కాబట్టి ఈరోజు చావులు జరిగినాయి. అదే అలసత్వంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వచ్చేసి ఆక్సిజన్ స్పందించలేదు. స్పందించకపోవడం వల్ల 90 శాచురేషన్ ఉన్నటువంటి పేషెంట్ కూడా క్రమంగా 70, 50, 40, 30 వస్తూ చనిపోవడం జరిగింది. కళ్ళ ముందరే కొట్టుమిట్లాడుతూ సుమారుగా 10 మంది పేషెంట్లు ఒక్కసారిగా చనిపోయినారు. ఒకే వార్డులోని 6 మంది పేషెంట్లు చనిపోయినారు. వాళ్ళని అడిగినప్పటికీ టెక్నికల్ టీం రావాలి, ఆక్సిజన్ టీం రావాలంటున్నారు. అక్కడ ఉన్నటువంటి నర్సులు చేతులు ఎత్తేశారు, డాక్టర్లు చేతులు ఎత్తేశారు. ఆక్సిజన్ రావాలన్నారు. కానీ అక్కడ స్పష్టంగా లోపం ఏంటంటే వెంటిలేటర్ ఉన్నటువంటి చోట, సీ క్యాప్ వెంటిలేటర్ ఉన్నటువంటి చోట నార్మల్ సిలిండర్స్ గానీ పెట్టి ఉంటే, నార్మల్ సిలిండర్ కానీ అక్కడ ఉన్నటువంటి క్యాప్ కానీ పెట్టి ఉంటే ఇన్ని చావులు జరిగేటువంటివి కావు. ఆ సిలిండర్లు లేకపోవడం వల్లనే 10 మంది చనిపోయారా? నాకు తెలియదు సార్. మా వార్డులో అయితే 6 మంది చనిపోయినారు. పక్క వార్డులో వచ్చేసి ఒక 3 అని చెప్తున్నారు. ఇంకా మిగతా వార్డులలో ఎంతమంది చనిపోయినారో స్పష్టంగా అయితే తెలియదు. ఇంకా కొద్దిసేపటికి స్పష్టంగా మీకు ఫిగర్ మీకు స్పష్టంగా వస్తుంది. కొంత సమయానికి ఊహాగానాల కంటే స్పష్టంగా కళ్ళ ముందర చూసినటువంటివి అయితే 9 దాకా కేసెస్ మేము చూసాము. ఇక్కడ ఒక 6, అక్కడ ఒక 3. అయితే వాటిని వేరే కారణాలు చూపొచ్చు. కానీ వాస్తవమైనటువంటి కారణం ఏంటి అంటే ఆక్సిజన్ అనేటువంటిది వాస్తవమైనటువంటి కారణం అది. సో ఏపీలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేసి విద్యార్థుల ప్రాణాలకు హాని కలగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఏబీవీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. కరోనా వైరస్ దృష్టిలో ఉంచుకొని దేశంలో పలు రాష్ట్రాల్లో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేశారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
దీంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో పాటు పలు విద్యార్థి సంఘాలు పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ అనేక విధాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మనోజ్ కుమార్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలను ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహించడం కంటే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటం లాంటిదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు కార్తీక్, చిన్న తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా మూసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలో మంత్రి ఈటెల రాజేందర్ భూములపై రెండో రోజు విచారణ చేపట్టిన అధికారులు మూసాయిపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు రికార్డులు తనిఖీ చేస్తున్నారు. మరోవైపు జమునా హ్యాచరీస్కు వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న రోడ్లను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ స్థలంగా బోర్డులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఫారెస్ట్ అధికారులు సర్వే చేపట్టారు. ప్రధాన రహదారి నుంచి పౌల్ట్రీ ఫార్మ్ నిర్మించే స్థలం వరకు ఏర్పాటు చేసిన రహదారిలో ఎన్ని చెట్లను నరికివేశారు, ఫారెస్ట్ స్థలం ఏమైనా కబ్జా చేశారా అనే కోణంలో అధికారులు సర్వే చేపట్టారు. ఎన్ని చెట్లు నరికివేశారు పరిశీలించి పై అధికారులకు నివేదిక సమర్పిస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. మేము కూడా వస్తున్నాం అక్కడికి. ఇప్పుడు ఇది కూడా క్లియర్ చేసింది ఇది కూడా ఫారెస్ట్ ఆడుకెళ్ళి ఉంది. ఫారెస్ట్ ఇది మాది కాదు, ఫారెస్ట్ ఇది కాదు, ఫారెస్ట్ ఆడుకెళ్ళి ఉంది. ఫారెస్ట్ అది లైన్ ఈ ఫారెస్ట్ సంబంధించిన ఫారెస్ట్లో చెట్లు నరికైతే ఏమన్నా అది చెట్లు నరికిందే. ఇప్పుడు సైడ్కు రోడ్ సైడ్ నరికిరు కదా, అది ఎన్ని అయిపోయినాయండి. ఇప్పుడు టోటల్ ఎన్మరేషన్ చేసి ఇంత నష్టమైందనేసి దానికి రిపోర్ట్ మేడం గారికి. ఓకే, మాకు ఒకసారి వాయిస్. కరోనా విజృంభిస్తున్న తరుణంలో విశాఖలో పలు ఆలయాల్లో శానిటైజేషన్ పనులను అధికారులు ముమ్మరం చేశారు. సింహాచలం శ్రీ వరలక్ష్మి నరసింహస్వామి దేవాలయం చౌల్ట్రీలు, కాటేజీలు ఎప్పటికప్పుడు సిబ్బంది శానిటైజ్ చేస్తున్నారు. ధర్మకర్త, ఈవో గారి ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనల ప్రకారం ఎప్పటికప్పుడు అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గాంధీ ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్లు డిఆర్డీఓకు అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వంగపహాడ్లో గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో, ఈటల రాజేందర్కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్. నారాయణపేట జిల్లా మన్నాపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు, ప్రారంభించిన స్థానిక జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, ప్రారంభించిన జాతీయ బీసీ కమిషన్ సభ్యులు. మంత్రి ఈటల రాజేందర్పై భూ కబ్జా ఆరోపణలు ఖండించిన ముదిరాజ్ నాయకులు. V3 వీక్షకులకు మనవి, తప్పనిసరిగా కరోనా నుంచి కాపాడుకోవాలంటే N95 లేదా ఏదైనా మాస్కులు ధరించాలి. అలాగనే బయటికి వెళ్తుంటే మాత్రం చాలా జాగ్రత్త పాటించాలి.
చేతులు తరచు కడుగుతూ ఉండాలి. అలాగనే మీ జేబుల్లో తప్పనిసరిగా శానిటైజ్ బాటిల్ మాత్రం పెట్టుకోవడం మర్చిపోకండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ కుటుంబ సభ్యుల్ని, దేశాన్ని కాపాడిన వారు అవుతారు. చూస్తున్న నుండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.